హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మనం ఈ వీడియోలో అంగన్వాడీ బాలమేళ రెడీనెస్ డే అలాగే గ్రాడ్యుయేషన్ డే గురించి చెప్తాను దానికోసం అని చెప్పి అంగన్వాడీ వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక్కొక్క స్టాల్లో అంగన్వాడీ పిల్లలకు మనం ఏమేమి నేర్పిస్తామని చెప్పి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి పెట్టి వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అది నేను మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను వాళ్ళు స్టాల్లో ఎలా అంటే బుద్ధి వికాసం అని చెప్పి మైండ్కి సంబంధించి మళ్ళీ తర్వాత భాషా వికాసం అని చెప్పి అలా ఒక్కొక్క లాంగ్వేజెస్కి సంబంధించి ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క రకంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా బాగా చెప్పారు వాళ్ళు అంగన్వాడీలో పిల్లలకి ఎలా అంటే లెటర్స్ దగ్గర నుండి దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయడం అని చెప్పి ఎలా ప్రొనౌన్స్ చేస్తామని చెప్పి వాళ్ళు చిన్న చిన్నగా నేర్పించడం అలానే వాళ్ళు డైరెక్ట్ పెన్నుతో పెన్సిల్తో రాపేయకుండా అని లెటర్ మనం ఎలా రాపిస్తామని చెప్పి కూడా ఫస్ట్ కింద నేర్పించడం అలాంటివన్నీ వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇందులో అలానే మనం వీడియోలో చూసినట్టయితే బిగ్ సైజ్ అంటే పెద్దవేవి చిన్నవేవి తర్వాత ఐడెంటిఫై చేయడం తర్వాత అలానే సర్కిల్ ట్రయాంగిల్స్ అని షేప్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం కలర్స్ కానీ అవి ఎలా ఉంటాయి అని చెప్పి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాటన్నింటినీ మనకు క్లియర్ కట్గా మనకు అంగన్వాడీలో ఏమేమి ఇస్తారని కూడా మనకు ఒక్కొక్క స్టాల్లో ఇలా పెట్టి చూపించారండి చాలా బాగుంది అలానే చిన్నపిల్లలు వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తారని చెప్పి ఏబీసీ లెటర్స్ కానీ ఆలు కానీ మనకు అంగన్వాడీలో 2 లాంగ్వేజెస్ చెప్తారు తెలుగు అండ్ ఇంగ్లీష్ చెప్తారు మనకు అందులో లెటర్స్ ఆలు అవి ఎలా ఐడెంటిఫై చేయడం అని చెప్పి మామూలుగా సాంగ్స్ నేర్పించడం రైమ్స్ లాంటివి ఇప్పుడు గణిత భాషా వికాసం అని చెప్పి అందులో మనకి ఏం చెప్తారంటే నెంబర్స్ 1 to 20 వరకు నేర్పిస్తారు అలా అందులోని మనము షేప్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్క్వేర్ అలాంటివి అలా ఐడెంటిఫై చేయడం అలాంటివన్నీ మనకు ఇందులో చెప్పారండి అవన్నీ ఇక్కడ మంచి నెంబర్స్తో సహా అన్ని కరెక్ట్గా కలర్స్ పెట్టి అవన్నీ కరెక్ట్గా స్టార్స్ చాలా బాగా చెప్పారు ఇదంతా మా బ్రాహ్మణపల్లి రైతు వేదికలో జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందులో నేను పార్టిసిపేట్ చేయడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇందులో మేము ఏమేమి చేసాము అసలు ప్రోగ్రామ్ ఎలా జరిగిందని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు కంపల్సరీగా చూడండి వీడియోని ఫస్ట్ ఇవన్నీ చూస్తుండ్రు కదా అంతేకాకుండా మేము దీంట్లో ఏం చేసామంటే గ్రాడ్యుయేషన్ డే కూడా చేసామండి పిల్లలకి అంగన్వాడీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కోసం క్యాప్స్ అవి తీసుకొచ్చి గ్రాడ్యుయేషన్ డే అది కూడా ఇందులోనే సెలబ్రేట్ చేసాము ఇదంతా ఎలా జరిగిందంటే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి వీడియోలో చూస్తున్నది అంగన్వాడీ ఐసిడిసి లోగో అండి ఇది లోగోని వాళ్ళు ఏర్పాటు చేశారు చాలా బాగా క్లియర్ కట్గా మంచి చేశారండి అందులో మనం యూజ్ చేసే బాలామృతమైన ఆయిల్ ఎగ్స్ మనం ఏమేమి యూజ్ చేస్తామన్నది అవన్నీ రైస్ తోటి అన్ని పప్పులు అన్నీ యూజ్ చేసి లోగో పెట్టారండి చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగుందో చూడండి మీరు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే చిన్నపిల్లలు వచ్చి నాకు ఫ్లవర్స్ ఇచ్చారండి ఫ్లవర్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసి మరి నాకు వెల్కమ్ చెప్పేసి నాకు సిడిపిఓ మేడం గారికి ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా ఇవ్వడం వెల్కమ్ చెప్పారు ఇంకా పిల్లలతో మేము అలా ముచ్చటించి కాసేపు ఫొటోస్ కూడా దిగాం వాళ్ళతో పాటు చిన్న పిల్లలుగా భలే అనిపించింది ఇంకా అంగన్వాడీ డ్రెస్లో క్యూట్గా ఉన్నారు వాళ్ళ స్కూల్ యూనిఫామ్ అంగన్వాడీ స్కూల్ యూనిఫామ్లో ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము జ్యోతి ప్రజ్వలన చేసాము జ్యోతి వెలిగించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరం ఫస్ట్ నేను వెలిగించిన తర్వాత నెక్స్ట్ సిడిపిఓ మేడం అలానే అందరూ అక్కడ ఉన్న వాళ్ళ మహిళలు అందరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కంప్లీట్ చేశామండి
కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క స్టాల్ దగ్గర వాళ్ళు ఏమేమి చేశారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఒక సాంగ్కి రైమ్ ఒక డ్యాన్స్ కూడా వేశారు. ఎంత బాగా వేశారో మీరే మేము ప్రతిజ్ఞ కూడా చేసాము. పిల్లలందరినీ అంగన్వాడీలో జాయిన్ అయిపోయారు. పంపిస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా అందరినీ శారీరక మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతున్న అంగన్వాడీ సెంటర్లను ఉపయోగించుకొని వారిని తర్వాత గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తానని మాటిస్తున్నాను. పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కాబట్టి గ్రాడ్యుయేషన్ డే కూడా సెలబ్రేట్ చేసాం. అండ్ మెయిన్గా అంగన్వాడీ టీచర్స్ మీరు చిన్నపిల్లలకి చాలా బాగా నేర్పిస్తుండ్రు. నాకైతే ఇంతవరకు మీరు చేయించిన యాక్టివిటీస్ చాలా బాగా నచ్చినాయి. టీచర్స్ ఇలా యాక్టివ్గా ఉంటే పిల్లలు కూడా అన్ని నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా. పిల్లలు కాకుండా మెయిన్గా మీరు చేశారు కదా, నాకు బాగా నచ్చింది. అలానే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి సూపర్వైజర్ మేడం గారు చాలా కష్టపడ్డారు. పాపం 2 days నుంచి దానికోసం బాగా స్ట్రగుల్ అయ్యారు. ఈ అంగన్వాడీ టీచర్స్ నచ్చుకుంటే పిల్లల్లో ఎలాగైనా శారీరకంగా మానసికంగా వాళ్ళ ఎదుగుదల మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ పునాది అనేది అంగన్వాడీ నుంచే వాళ్ళు నేర్చుకుంటారు
మీరు కూడా వాళ్ళకు ప్రోత్సహించాలి. అలాగే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఐసీడీఎస్ అనేది మానవ వనరుల మిగతా మీ డిపార్ట్మెంట్స్ మనుషులను అభివృద్ధి చేశారు. మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. ఫైనల్లీ ప్రోగ్రామ్ మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఈరోజు పిల్లల బాల మేళ, అంగన్వాడీ రెడీనెస్ డే అండ్ గ్రాడ్యుయేషన్ డే ఇలా ఈరోజు కంప్లీట్ అయిపోయింది. పిల్లల గ్రాడ్యుయేషన్ ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరితో కలిసి ఒక ఫోటో దిగాము. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఎంత యాక్టివ్గా ఉంటే పిల్లలందరూ కంపల్సరీగా అంగన్వాడీలో జాయిన్ అవుతారండి. వీళ్ళందరూ టీచర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. 5 విలేజెస్ నుంచి టీచర్స్ వచ్చి వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది.